ప్రభునామనకు గంత కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం మనం చదువుకుంటున్నాము. 28, 29 చదువుకుంటున్నాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎన్నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారై కొండెగంటను, అపవాదకులను, దేవదేశకులను, హింసకులను, అహంకారకులను, వింగములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవునికి ఎవరైతే తమ హృదయంలో చోటు ఇవ్వలేకపోతారో వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి వారు సమస్తమైన దుర్నీతి చేత నడిపించబడిన వారై దేవునికి దూరస్తులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారని గమనిస్తున్నాం. నోవహు కాలంలో కూడా మనుషులు భూమి మీద దుర్నీతి చేత పట్టబడిన వారై సమస్త దుర్మార్గతలో వారు ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. అయితే ఆ కాలంలో నోవహు ఒక్కడే నీతివంతుడై ఉండి దేవునికి ఇష్టడై నోవహు దేవునితో కూడా నడిచెను అని మనం చూస్తున్నాం. అందును బట్టి ఆ యొక్క పాపంలో ఉండే వారిని అందరినీ దేవుడు నశింపచేసిన నోవహు కుటుంబాన్ని మాత్రము దేవుడు రక్షించి కాపాడినట్టుగాను, ఆ తర్వాత జలప్రలయం తర్వాతనే భూమి మీద నోవహు తరం నుండి జనాలందరూ కూడా విస్తరించినట్టుగాను మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని కూడా మనం గమనిస్తే అతడు దేవునికి లోబడినప్పుడు, దేవునికి దూరస్తుడుగా ఉన్నప్పుడు చేయరాని కార్యములు చేస్తూ దేవునికి విరోధులుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29లో చెప్పిన ప్రకారంగా దేవుడు భ్రష్ట మనస్సుకు అతన్ని అప్పగించను. దేవుని తన హృదయంలో చేర్చుకొనకుండా ఉన్నప్పుడు దేవుడు భ్రష్ట మనస్సుకు అతన్ని అప్పగించినట్టుగా చూస్తున్న అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటమైన వైరమైన వాటితో నిండి వారై దేవునికి విరోధులుగా అతను జీవించినట్టుగా చూస్తున్నాం. అతడు యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ చంపిన తర్వాత దమస్కులో ఉన్నటువంటి దేవుని బిడ్డలను చంపడానికి అనుమతి పత్రం తీసుకొని దమస్కుకు వెళ్ళే మార్గంలో దేవుడు ఆయన్ని వాకుతోనూ వెలుగుతోనూ సంధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరుమైనా దేవునికి దూరస్తులుగా జీవించినప్పుడు వారి దేవుడు సాతానుడి చేతికి అప్పగించబడి ఉంటున్నట్టుగా మనం చూస్తాం. గలతీ 5:19లో కూడా 19 నుంచి 21 వరకు మనం చూస్తున్నప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, మత్తతులు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు దేవునికి దూరస్తుడుగా ఉండినటువంటి పౌలు భక్తుడు దేవుని చేత పట్టబడిన తర్వాత శిష్యులందరికంటే కూడా గొప్ప పరిచర్య చేస్తూ అనేకమైన ప్రదేశాల్లో తిరిగి దేవుని సువార్త ప్రకటించి సంఘములను స్థాపించి గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుని నమ్ముకునే బిడ్డలు ఏం చేయాలంటే దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని హృదయంలో చేర్చుకొని ఆయన్ని రాజుగా ఎంచుకొని మన రక్షకుడుగా సమర్పించుకొని ఆయనతోనే మనం స్నేహం చేస్తూ ఆయనలోనే మనం జీవించడం నేర్చుకున్నట్లయితే ప్రతి విధమైనటువంటి దుర్నీతి నుంచి, ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అంత మటుకే కాదు, దేవుని ప్రేమకు మనం పాత్రలం అవుతాం. ప్రేమకు పాత్రలమైన మనం ఆయన కొరకు వాడబడేటట్టుగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని వాడుకుంటాడని మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసే దేవుని కుమారుడని బాప్టిసం పొందినటువంటి పౌలు భక్తుడు దేవుని గురించి ప్రకటిస్తున్నట్టుగా సమాజ మందిరంలో ధైర్యంతో ప్రకటిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. అందును బట్టి యూదులు అతన్ని చంపాలని చూచినప్పటికీ దేవుడు అతన్ని చంపడానికి అనుమతి ఇవ్వలేదు. అతడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి గొప్ప పరిచర్య చేసినట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి చివరికి తన హతసాక్షి అవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. అంతేగాని దేవుని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. మనం నిజంగా దేవుని ప్రేమించి దేవునికి మన హృదయంలో చోటిస్తే మనం కూడా దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలాంటి ధన్యకరమైన జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను నమ్ముకొని నిన్ను మా హృదయంలో చేర్చుకొని నీకు సాక్షులుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మా హృదయంలో నేను చేర్చుకునేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ కృపలో వారిని జీవింపచేయమని కరుణించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.